బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. దశాబ్దాలుగా అడవుల్లో సాయుధ పోరాటం సాగిస్తున్న మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అత్యున్నత స్థాయి నేత ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాతి పరిణామాల్లో ఇది అత్యంత కీలకమైన అంశం. నమ్మల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్న దేవ్జీ ఇప్పుడు ఆయుధాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. దేవ్జీతో పాటు మరో అగ్రనేత రాజిరెడ్డి 16 మంది ఇతర ముఖ్య కార్యకర్తలు కూడా పోలీసులకు లొంగిపోయారు. దేవ్జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆపరేషన్ కగార్ తర్వాత తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దశాబ్దాలుగా అడవుల్లో సాయుధ పోరాటం సాగిస్తున్న మావోయిస్టులు చాలా మంది కూడా అటు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా దేవ్జీ అనే మావోయిస్టు అగ్రనేత లొంగిపోవడం జరిగింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు అగ్ర నాయకులు వరుసగా లొంగిపోతూ ఉన్నారు. ఇప్పుడు మరొక కీలక నేత లొంగుబాటు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. దేవ్జీ చాలా కీ రోల్ గా ఉన్నాడు. కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర సెక్రటరీ, పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్జీ లొంగిపోవడంతో ఇక మావోయిస్టు పార్టీ పని అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఇటు మహారాష్ట్ర, తెలంగాణలో పోలీసుల ఎదుట వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. కీలక స్థాయిలో ఉన్నటువంటి మావోయిస్టు నాయకులు కూడా లొంగిపోయారు. ఇప్పుడు దేవ్జీ కూడా లొంగిపోయారు. కాబట్టి ఒకవైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇప్పటికే కర్రగుట్టల్లో కూడా 2 రోజుల క్రితం కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆపరేషన్ కగార్ మార్చి 31 వరకు భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం ప్రకటించింది. కాబట్టి ఆ ఆపరేషన్ కొనసాగుతుంది. కాబట్టి కొంతమంది అనారోగ్యాల కారణం వల్ల మారిన పరిస్థితుల కారణంగా ఒక్కొక్క మావోయిస్టు ప్రస్తుతం లొంగిపోతున్న పరిస్థితి. ఇప్పుడు దేవ్జీ లొంగిపోయాడంటే ఇక మావోయిస్టు పార్టీ పూర్తిగా ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కీలక నేతలంతా కూడా ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిశారు. కాబట్టి పోలీసులు కూడా 2 రోజుల క్రితం తెలంగాణ డీజీపీ కూడా ఒక కీలక ప్రకటన చేశాడు. ఇంకా మావోయిస్టులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారంతా కూడా వచ్చి పోలీసులు లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా వారికి పునరావాస కేంద్రం కల్పిస్తుంది. వారికి ఉన్నటువంటి ఏదైతే రివార్డు ఉంటుందో వాటిని వాళ్ళకే ఇచ్చి వారికి బతకడానికి దారి చూపిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు సూచన చేయడంతో ఇక అడవిలో ఉండి పోరాటం చేయలేమని తెలుసుకొని ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ ఆరోగ్య పరిస్థితులు రీత్యా కొంతమంది మావోయిస్టులు వచ్చి లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు దేవ్జీ కూడా లొంగిపోయాడంటే ఇక మావోయిస్టు పార్టీ పని అయిపోయినట్టే చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది నెలలుగా కీలక నేతలు వచ్చి లొంగిపోతూ ఉన్నారు తెలంగాణ పోలీసుల ముందు. కొంతమంది భారీగా ఆయుధాలతో కూడా వచ్చి లొంగిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేవ్జీ లొంగిపోయాడు. కాబట్టి ఇంకా ఎవరున్నారు కీలక నేతలు, వారందరూ కూడా త్వరలోనే పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశం కనబడుతుంది. వీరిపై ఉన్నటువంటి రివార్డు కూడా వారికి అందజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పోలీసుల ఎదుట అందరూ కూడా వచ్చి లొంగిపోవాలని చెప్పేసి పోలీసుల విజ్ఞప్తి మేరకు, తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మావోయిస్టులు అయితే వచ్చి తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోతున్నారు. సురేష్, మిగతా నాయకులు కూడా కొందరు ఉన్నారు. గణపతి కావచ్చు, సంగ్రామ్ కేసరి వంటి కొందరు కీలక నాయకులు కూడా ఉన్నారు. వారు కూడా త్వరలో లొంగిపోవచ్చు అంటారా? ఖచ్చితంగా లొంగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మళ్ళా రాజిరెడ్డితో పాటు తిరుపతి కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. తిరుపతి దేవ్జీ అలియాస్ తిరుపతి, అదే విధంగా రాజిరెడ్డి, వీరిద్దరు కూడా ఇప్పుడు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయినట్టు తెలుస్తుంది. మిగతా ఎవరైతే అగ్రనాయకులు ఇంకా ఎవరు ఉన్నారో వారు కూడా త్వరలో లొంగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 వరకు కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి ఆ టార్గెట్ ని రీచ్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కర్రగుట్టల్లో పూర్తిగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రగుట్టల్ని పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు. ఇంకా అక్కడక్కడ ఉండే మావోయిస్టులను కూడా ఏర్పారేయాలని చెప్పేసి కూడా కేంద్ర బలగాలు రోజు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే డేట్ దగ్గర పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఇప్పటికే కొంతమంది మావోయిస్టు కీలక నేతలు కూడా ఎన్కౌంటర్ లో
చనిపోతున్నారు కాబట్టి ఇక అడవుల్లో ఉండి పోరాటం చేయలేమని చెప్పేసి కూడా పార్టీ అగ్రనాయకత్వం గుర్తించింది. అందులో భాగంగానే కీలక నేతలంతా కూడా వచ్చి లొంగిపోతున్నారు. లొంగిపోయిన వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇక అడవుల్లో వెపన్లు పట్టుకొని పోరాటం చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రజల్లో ముందు అంటే ప్రభుత్వానికి లొంగిపోయి ప్రజలతోనే కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇక కీలక నేతలంతా ఒకరి తర్వాత ఒకరు ఎన్కౌంటర్ అవుతున్నారు కాబట్టి ఉన్నవారు మాత్రం ఇక లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు దేవ్జీతో పాటు రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారిని ఈ రోజు లేదా రేపు మీడియా సమావేశంలో తెలంగాణ పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత మరొక మెసేజ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్కువగా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన మావోయిస్టులంతా కూడా తెలంగాణ వచ్చి లొంగిపోతున్నారు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు మీరు ఏ మార్గాన్నైనా వచ్చి లొంగిపోవచ్చు. జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీకు తెలిసిన పోలీస్ అధికారులు ఎవరితోనైనా సరే వచ్చి జనజీవ సవంతిలో మీరు కలిసిపోవాలి, జనాల్లో కలిసి ఉండాలి. ఇక అడవుల్లో వెపన్లు పట్టుకొని పోరాటం చేసే చట్టరీత్యా నేరం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగారు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మావోయిస్టు పార్టీకి సంబంధించిన చాలా మంది కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దేవ్జీ చాలా కీ రోల్ పోషించేవాడు. కీలకమైన ఆపరేషన్లు కావచ్చు, కీలక ఏదైతే కొన్ని దాడులు మెరుపు దాడులు కావచ్చు. ఎన్ని కేసులు ఉన్నాయి? ఏ ఏ రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదయ్యాయి? దేవ్జీ మీద దేశవ్యాప్తంగా కూడా అనేక కేసులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని కీలక ఆపరేషన్ లో కూడా కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి దేవ్జీ చాలా ఆపరేషన్లు చేశారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీయే సారథ్యం వహిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవ్జీతో పాటు మొత్తం 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తుంది. వారంతా కూడా దేవ్జీ కమిటీలో పనిచేసేవారు. దేవ్జీ కీలక రోల్, ఎందుకంటే మావోయిస్టు పార్టీ మొత్తం నిర్వహిస్తుంది. ఇప్పుడు దేవ్జీ అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవ్జీయే ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ పోలీసులకు వచ్చి లొంగిపోయాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆయనతో పాటు తో పనిచేసిన 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి పూర్తి స్థాయిలో ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు. ఆయనపై ఉన్న కేసులు ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం ఆయనకి పునరావాసం కల్పించి ఆయన జీవించడానికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తుందని చెప్పేసి హామీ ఇవ్వడంతోనే ఈ నేతలంతా కూడా వచ్చి లొంగిపోతున్నటువంటి పరిస్థితి. చాలా అంటే ఆసిఫాబాద్ అడవుల్లో ఆయన వచ్చి పోలీసులకు లొంగిపోయాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నాడు దేవ్జీ. నంబాల కేశవ్ ఎన్కౌంటర్ తర్వాత ఈయన ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే తీవ్ర ఎదురు దెబ్బలు మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటుంది. అనేక మంది ఎన్కౌంటర్ లో చనిపోవడము, పోలీసుల ఎదుట లొంగిపోవడము, ఆయుధాలతో సహా వచ్చి పోలీసుల ఎదుట చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయారు. కాబట్టి ఇక అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. కాలం మారింది కాబట్టి దానికి అనుగుణంగా మేము కూడా మారుతున్నాం అని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవ్జీతో పాటు 16 మంది లొంగిపోయారు. వారంతా కూడా తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఆయన మీద ఎంత రివార్డు ఉంది, ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన ఎక్కడెక్కడ ఆపరేషన్ లో కీలక రోల్ పోషించాడు, వాటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. కానీ దేవ్జీ లొంగిపోవడంతో ఇక మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరుగా మావోయిస్టులు చాలా మంది ఇప్పటికే లొంగిపోయారు. కాబట్టి మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ప్రకటించారు. కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గతంలో అనేక సార్లు మాట్లాడారు. మావోయిస్టులు అనేది లేకుండా ఏర్పాటేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటన చేశారు. ఆ ప్రకటన ప్రకారమే కేంద్ర బలగాలు ఆపరేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక లొంగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడంతోనే దేవ్జీ పోలీసులు లొంగిపోయినట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.